PNR News. This is Bindu. Details చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉడేగోళం వద్ద ఉన్న టెక్స్టైల్ పార్క్ వద్ద కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 500 మంది నిరుద్యోగులకు 100 రోజులకు పైగా ఉపాధ్యాయులచే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ లోపల దరఖాస్తులు తమ పార్టీ కార్యాలయం వద్ద చేసుకోవాలని ఆహ్వానించారు. దరఖాస్తులను ఆహ్వానిస్తా ఉన్నాం. సుమారు 500 మందికి ఉచితంగా డిఎస్సి టెక్లో శిక్షణ ఇప్పించాలని భావించాం. ఆ ప్రకారంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు ఎవరైనా సహకరిస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకొని సుమారు 100 రోజులకు పైగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఒక్కొక్క సబ్జెక్టు పైన నిష్ణాతులను తీసుకొచ్చి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సుమారు 11-12 మంది ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న బోధకుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించి విజయవాడ, నూజివీడు, హైదరాబాదు ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు 8 రోజుల నుంచి 10 రోజుల పాటు బోధిస్తారు. వాళ్ళు ఆ సబ్జెక్టు పూర్తి చేసేంతవరకు కూడా ఇక్కడే ఉండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు బోధన కొనసాగిస్తారు. మేమే అన్నీ భరించి వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైతే ఈ నిపుణులతో శిక్షణ పొందాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెల 18వ తేదీ లోపల వాళ్ళ వివరాలతో కూడిన దరఖాస్తులను మా క్యాంపు కార్యాలయంలో అందజేయాల్సిందిగా నేను అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నకిలీ విలేకరుల అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ హెచ్చరించారు. కొంతమంది నకిలీ విలేకరులు కార్లు, బైక్లపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరులమని చెప్పుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనే సమాచారం ఉంది. దీనిలో భాగంగా మంచిర్యాల పట్టణంలో ఒక కేసు నమోదు చేసినాము. ఈరోజు వచ్చిన ఫిర్యాదు మేరకు జన్నారం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను చేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి. దీంట్లో గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం, ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు తెలిసింది. అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం. నిర్మల్లో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. నిర్మల్లోని మార్కెట్ కమిటీ ఆఫీస్ వద్ద సయ్యద్ అహ్మద్, అబ్దుల్ ముఖ్తార్ అట్టి పండ్ల వ్యాపారం చాటున గంజాయిని కస్టమర్లకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వహించిన పోలీసులకు అభినందించారు. గాంజా అమ్ముతున్నారు చెప్పి ఆ ఇన్ఫర్మేషన్తో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ బృందం నిర్మల్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ సయ్యద్ ఖసీం, ఏజ్ 65 years, బనానా సెల్లర్, ఇద్దరిని మనం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని సెర్చ్ చేయగా అతని వద్ద గాంజా ఉన్నట్టు
మనల్ని కనిపెట్టడం జరిగింది. 455 గ్రామ్స్ గాంజాను అతని దగ్గర సీజ్ చేసినాం. అతన్ని విచారించగా అతను ఎక్కడ అబ్దుల్ ముక్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అబ్దుల్ ముక్తార్ విశ్వనాథ్పేటలో ఉంటాడు. విశ్వనాథ్పేటలో ఇతను ఆటో డ్రైవర్. అతని ఇల్లు అతను సెర్చ్ చేసి అక్కడ కూడా 1100 గ్రాములు అంటే కిలో 100 గ్రామ్స్ మనం గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది. గాంజా ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇక్కడ గాంజా అమ్ముతున్నా గాంజా వినియోగించినా కూడా కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యూత్కు ముఖ్యంగా ప్రజలకు తెలియజేయందంటే గాంజాకు అడిక్ట్ అయ్యి జీవితాలు పాడు చేసుకోవద్దని పోలీసు వారి తరపున విజ్ఞప్తి. ఇవి ఈ బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.